హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక స్టోరీస్ వరల్డ్. ఇప్పుడు మీరు వినబోతుంది మన్మథ స్టోరీలోని 40వ భాగం. ఏంటా చూపు, రా ఇక లోపలికి అంటూ సిద్ధు సాధ్విని తీసుకుని లోపలికి వచ్చి బెడ్ మీద కూర్చోబెట్టాక, ఇక్కడికి వచ్చాక నువ్వు సరిగా తినలేదా, లేదంటే పెడుతున్నా తినకుండా అలిగి కూర్చున్నావా అని సీరియస్ గా అడిగాడు తల తుడుచుకుంటూ. సాధ్వి చొరవగా సిద్ధు చేతుల్లో నుంచి టవల్ తీసుకుని అతన్ని బెడ్ మీద కూర్చోబెట్టి తల తుడుస్తూ, మీకు దూరంగా ఉంటే నేను ఎలా ఉంటానో మీకు తెలియదా అండి? తెలిసి కూడా కావాలని అడుగుతున్నారు. నన్ను కావాలని ఇక్కడికి పంపించారని కూడా నాకు తెలుసు. ఇక వద్దండి, ఈ డిస్కషన్ నాకు ఇష్టం లేదు అని అనగానే, సరే అయితే నీ ఇష్టం అని భుజాలు ఎగరేశాడు సిద్ధు. ఇక జ్యూస్ అండ్ స్నాక్స్ రాగానే అవి దగ్గరుండి సాధ్వి చేత తినిపించాక, నైట్ డిన్నర్ కి లైట్ గా ఉండేలా ఫుడ్ అరేంజ్ చేయమని ఫోన్ చేసి మరీ చెప్పి, సాధ్విని కొంచెం సేపు రెస్ట్ తీసుకోమని చెప్పి చిన్న దగ్గరికి వెళ్తాను అంటే, నో, వద్దండి, వాడు ఇప్పుడిప్పుడే బాగవుతున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళి మీ అక్క ఏడుస్తుందని చెప్తే తట్టుకోలేడు. కొన్ని రోజులు ఆగండి, వాడు పూర్తిగా నార్మల్ అయ్యాక నేనే చెప్తాను మన పరిస్థితి అని అంటే, తింగరిదానా అంటూ తన తల మీద కొట్టిన సిద్ధు, నువ్వు పెరిగిన పరిస్థితులు అలా ఉన్నాయో లేదో, పుట్టగానే ఇంతే బ్రెయిన్లెస్ గా పుట్టావో నాకు అర్థం కావట్లేదు, కానీ ఇంత చెప్తున్నా నీకు అర్థం కావట్లేదంటే నాకు పిచ్చి లేస్తుంది తెలుసా. కొట్టాలనిపిస్తుంది కానీ కొట్టలేను. ఏం చేయను, ప్రెగ్నెంట్ అయ్యే అని విసుగ్గా చెప్పి, ముందు పడుకో, నేను చిన్నాతో ఏం చెప్పను, వాడిని ఒకసారి కలిసి రావాలి అని చెప్పి సాధ్విని రూమ్ లోనే వదిలి లేస్తున్న సిద్ధు, ఎవరు వచ్చి డోర్ కొట్టినా తీయకు అని చాలా చాలా సీరియస్ గా చెప్పి బయటికి రావటమే, ఆ పక్కనే ఉన్న రోషిని సిద్ధుని చూసి, సిద్ధు, బయటికి వచ్చావా? నీకోసమే చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాను. అసలు ఇదంతా ఏంటి సిద్ధు? నన్ను ఈ రోజు నుంచి బయటికి పంపించి దానిని నన్ను నీ రూమ్ నుంచి బయటికి పంపించి దానిని మాత్రం అక్కడే ఉంచేశావు. ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు? నువ్వు ప్రేమించింది నన్ను కదా అని అంటే, సిద్ధు ఒక్క చూపు చూశాడు రోషిని వైపు. ఆ చూపుకి రోషిని సర్దుకొని, ఎందుకు సిద్ధు అలా చూస్తున్నావు? నేను చెప్పింది ఏమైనా అబద్ధమా? మనమే కదా ప్రేమించుకుంది, మనమే కదా పెళ్లి చేసుకోవాలి అనుకుంది. మధ్యలో అడ్డంగా సాధ్వి వచ్చింది. తన కోసం నువ్వు నన్ను వదిలేయాలి అనుకుంటున్నావా? తనని నీ రూమ్ లో ఉంచుకుని నన్ను బయటికి గెంటేశావు అంటే, అంటే నీకు నేనంటే ఇష్టం లేదు కదా అంటే, సిద్ధు మళ్ళీ తన వైపు ఒక్క చూపు చూసి మాట కూడా మాట్లాడకుండా కిందకి వెళ్తుంటే, వెనకే వస్తున్న రోషిని, నేను నీతోనే మాట్లాడుతున్నాను సిద్ధు, ఎందుకు ఇలా అవాయిడ్ చేస్తున్నావు? ఇలా చేయటం పెద్ద తప్పు. నాకు ఇన్ని ఆశలు కల్పించి ఇలా ఇగ్నోర్ చేస్తే నేనేమైపోవాలి అని కోపంగా అడుగుతుంటే, సిద్ధు చాలా చాలా కోపంగా వెనక్కి తిరిగి, డోంట్ టాక్ టు మీ రోషిని, మనం చాలా విషయాలు క్లియర్ చేసుకోవాలి. టైం వచ్చినప్పుడు అన్నీ క్లియర్ చేస్తాను. ఇప్పుడు నువ్వు నన్ను ఇరిటేట్ చేయకుండా గెస్ట్ రూమ్ లోకి పో అని సీరియస్ గా చెప్పి చిన్న ఉన్న రూమ్ లోకి వెళ్లేసరికి, చిన్న ఇంకా నిద్రపోతూ ఉండటంతో డిస్టర్బ్ చేయకుండా తన గ్రానీ దగ్గరికి వెళ్ళాడు. శారదమ్మ గారు అక్కడే ఎవరితోనో సీరియస్ గా మాట్లాడుతూ ఉన్నారు. అది చూసి సిద్ధు వెనక్కి వెళ్దాం అనుకునే లోపు శారదమ్మ గారు సిద్ధుని గమనించి, నువ్వు లోపలికి రా సిద్ధు అని పిలిచి, తర్వాత మాట్లాడదామని కాల్ కట్ చేశాక, చెప్పు, మళ్ళీ ఇటు వచ్చావేంటి? అది నిద్రపోయిందా అని అడిగితే, ఏమో, పడుకుందో లేదో నాకు తెలియదు, కానీ మన చుట్టూ ఏదో జరుగుతుందనిపిస్తుంది. ఇంతకు ముందు మీరు అన్నారు కదా నన్ను సాధ్విని విల్లాకి పంపిస్తామని, ఇప్పుడు పంపించండి, మేమిద్దరం విడిగా ఉంటాము అని అంటే, శారదమ్మ గారు అయోమయంగా, ఇప్పుడు అంటే, అప్పుడంటే అది ఒట్టి మనిషి కాదు కాబట్టి నువ్వు తీసుకువెళ్ళినా మేము పెద్ద ఫీల్ అయ్యే వాళ్ళం కాము, కానీ ఇప్పుడు అది ప్రెగ్నెంట్, దానికి టైం టు టైం ఫుడ్ అన్నీ అందాలి, ఇంకా చెప్పాలంటే చాలా పీస్ఫుల్ గా ఉండాలి. ఇప్పుడు నువ్వు అక్కడికి తీసుకువెళ్ళి ఇంటి పనంతా దానితోనే చేయిస్తానంటే ఎలా చెప్పు? వద్దు సిద్ధు, కావాలంటే డెలివరీ అయ్యాక వెళ్దువులే అని అంటే, లేదు గ్రాని, ఇప్పుడే వెళ్తాము, ఇక్కడే ఉంటే డిస్టర్బెన్స్ తప్ప ఏమీ ఉండదు, దాని పని అది చేసుకుంటే ఇంకా బాగుంటుందని డాక్టర్ కూడా చెప్పారు. ఇంటి పని కోసం పని మనుషుల్ని పెడతాను. అయినా ప్రెగ్నెంట్ అయినంత మాత్రాన పనులు చేసుకోకుండా ఉండరు కదా అని అంటే, అలా కాదు సిద్ధు, తనకి నచ్చిన వంటలన్నీ ఎవరు చేసి పెడతారు? ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు తన చేతి వంట తనకి నచ్చదు.
ఏ ఆడపిల్లకి కూడా ఇంకా అతనికి వామిటింగ్స్ లేవు కాబట్టి సరిపోయింది. అవి కూడా ఉంటే ఇంకా పెద్ద ప్రాబ్లం అయి ఉండేది. అందుకే చెప్తున్నాను విను. ఇప్పుడప్పుడే విల్లాకి వెళ్ళే ఆలోచన మానుకో అని అన్నారు. గ్రాని అంటూ అసహనంగా చూసిన సిద్ధు, నాకు పీస్ఫుల్ గా ఉండాలని ఉంది. అన్నిటికీ దూరంగా ఒక 2 రోజులైనా కనీసం ప్రశాంతంగా ఉండాలని ఉంది. సాధ్వి ఎలానూ నన్ను వదలదు. అందుకే తీసుకువెళ్తాను అంటున్నాను అని అన్నాడు. 2 రోజులంటే ఓకే సిద్ధు. దానిని తీసుకువెళ్ళు, నేను కాదనను. కానీ తర్వాత మాత్రం ఇక్కడికే రావాలి అని అంటే, తప్పకుండా గ్రాని అని మాట ఇచ్చిన సిద్ధు 2 రోజుల్లో విల్లాకి షిఫ్ట్ అవుతామని చెప్పాడు. ఆ 2 రోజుల్లో రోష్ని సంగతి తేల్చేయాలి అనుకున్న శారదమ్మ గారు సరే అని చెప్పారు. డిన్నర్ టైంకి సాధ్వి కిందకి వచ్చింది. అప్పటికే రోషినితో ఎవ్వరూ మాట్లాడకపోవటం, తనని చూసి అందరూ మొహం తిప్పుకోవటం చూసి అసహనంగా మారిపోయింది రోషిని. ఇంతకుముందు ఆ ఇంట్లోకి వస్తే కేవలం శారదమ్మ గారు, పద్మగారు మాత్రమే అంతంత మాత్రం మాట్లాడేవారు. సిద్ధు కొంచెం బాగానే ఉండేవాడు. పని వాళ్ళందరూ తనకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారిపోయినట్టు తనని చూసిన పని వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వకపోవటం, ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫ్యామిలీ ఉండటం చూసి సాధ్వి మాయ వాళ్ళ మీద గట్టిగా ఉంది అనిపించి కిందకి వస్తున్న సాధ్వి వైపు చంపేసేలా చూసింది. ఎంత కోపంగా అంటే ఆ కోపంలో తన సాధ్విని చంపిస్తుందేమో అన్నంత. ఇక పద్మగారు సాధ్వి రావటం చూసి, రావే, నీకోసమే చూస్తున్నాను. నీ మొగుడు ఇప్పటికి 3 సార్లు అడిగాడు అది తిన్నదా అని. రావచ్చి తిను, నువ్వు త్వరగా తినాలి ఈ టైంలో అంటూ సాధ్వికి దగ్గరుండి వడ్డించి తినిపించనా అని అడిగారు. రోషిని చాలా చాలా కోపంగా సాధ్వి వైపు చూసింది. ఆ మాటకి ఆ చూపు గమనించి సాధ్వి వద్దని చెప్పి తనే తింటూ, చిన్నా తిన్నాడా అత్తమ్మ అని అడిగితే, వాడు తినేసి వాడి టాబ్లెట్స్ వేసుకోవటం, వాడి బావతో కలిసి బయటికి వెళ్ళటం కూడా అయిపోయింది అని అనటంతో, ఏంటి చిన్న బయటికి వెళ్ళాడా? ఎప్పుడు? నాకు కనీసం చెప్పను కూడా లేదు అని కంగారుగా అడుగుతూ సాధ్వి పైకి లేవబోతుంటే, వాడు వెళ్ళింది నీ మొగుడితోనే, ఎక్కడికో కాదు. జస్ట్ బయటికి అలా వాకింగ్ చేసి వస్తామన్నారు అంతే. నువ్వు దానికే తెగ ఫీల్ అయిపోయి తినకుండా పరిగెత్తాల్సిన అవసరం లేదు. ముందు తిను అని అనటంతో రోషిని కొంచెం కోపంగా, ఆంటీ, ఆ అబ్బాయిని ఎందుకు ఇంటికి తీసుకువచ్చారు? హాస్పిటల్లోనే ఉంచాల్సింది కదా, లేదంటే స్పెషల్ కేర్ కింద ఎక్కడో ఒక చోట పెట్టాల్సింది కదా. ఇంటికి తీసుకువచ్చి మీరు సపర్యలు చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి అని అంటే, ఎందుకంటే మాకు మనసుంది కాబట్టి మేము ఇలానే చేస్తాం. అయినా చిన్నాయమ్మైన పరాయివాడా ఏంటి? నా కోడలి తమ్ముడు అంటే ఈ ఇంటికి సంబంధించిన వాడే కాబట్టి ఇక్కడే ఉన్నాడు. నువ్వు ఏ హక్కు లేకుండా, ఎటువంటి రిలేషన్ లేకుండా ఇక్కడ ఉన్నప్పుడు లేదు, కానీ రిలేషన్ ఉన్నా చిన్న ఉండటానికి మాత్రం నీకు ఇబ్బంది వచ్చిందా అని వెటకారంగా అడిగి, సాధ్వితో కొంచెం బ్రెయిన్ పెంచు అని చిరుకోపంగా చెప్పి తిను అని అనగానే రోషిని చాలా కోపంగా సాధ్వి వైపు చూస్తూ ఉంది. తనకి సాధ్వితో మాట్లాడే అవకాశం ఎవ్వరూ ఇవ్వటం లేదు. ఎప్పుడు చూడు తన చుట్టూ ఎవరో ఒకరు ఉంటున్నారు. ముఖ్యంగా సిద్ధు రూమ్లో నుంచి సాధ్వి బయటికి రావటం లేదు. సిద్ధు వెళ్ళిపోయాక తన రూమ్లోకి వెళ్ళాలనుకున్న రోషినికి ఆ అవకాశం లేకుండా లోపల నుంచి లాక్ చేసుకున్నట్టు అనిపించటంతో డోర్ కొట్టింది. కానీ డోర్ తీయకపోవటంతో దీనికి పొగరు బాగా పట్టింది. నేను మాట్లాడే మాటలు కూడా లెక్క చేయటం లేదు. ఎందుకు చేస్తుందిలే, దాని కళ్ళ ముందే సిద్ధు నన్ను అవమానించాడు కదా అని పళ్ళు కొరుకుతూ అనుకుని సిద్ధు రాగానే సిద్ధుతో కూడా మాట్లాడి సాధ్విని పంపించేయాలని ఫిక్స్ అయ్యింది. ఒకవేళ సిద్ధు ఒప్పుకోకపోయినా సాధ్విని మాత్రం ఇంటి నుంచి గంటేయాలని బ్లైండ్గా ఫిక్స్ అయ్యింది. బికాజ్ ఇప్పుడు తనతో అవసరం లేదు కాబట్టి. సాధ్వి డిన్నర్ చేశాక టాబ్లెట్ ప్రెజెంట్ ఏమీ లేకపోవడంతో ఇక వెళ్ళి రెస్ట్ తీసుకో అని అంటే, వాకింగ్ చేస్తాను అత్తమ్మ, ఇప్పుడే ఎలా పడుకోను అని చెప్పి గార్డెన్లోకి వెళ్తే వెనకే రోషిని కూడా వెళ్ళింది. పద్మగారు కూడా వెనకే వెళ్ళాలనుకున్నారు. కానీ వెళ్లే ముందు సిద్ధు గట్టిగా చెప్పటం గుర్తుకు వచ్చి అక్కడే ఆగిపోయి సాధ్వి రోషినితో ఎలా బిహేవ్ చేస్తుందో చూద్దామని జస్ట్ కిటికీలో నుంచి బయటికి చూస్తూ ఉన్నారు.
ఇక బయటికి వచ్చిన సాధ్వి వెనకే వచ్చిన రోషిణిని గమనించుకోకుండా అక్కడ ఉన్న మొక్కలని టచ్ చేస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే సాధ్విక అని గట్టిగా పిలిచింది రోషిణి. ఆ పిలుపుకి వెనక్కి తిరిగిన సాధ్వి ఎదురుగా ఉన్న రోషిణిని చూసి మేడం అని అంటే, మేడం, అబ్బా ఎంత బాగా పిలుస్తున్నావే మేడం అని, అసలు నిన్నెందుకు తీసుకువచ్చానో మర్చిపోయావా? నా వాడిని నాకు కాకుండా చేయాలని అనుకుంటున్నావా? ఏం మందు పెట్టావే ఇంట్లో వాళ్ళందరూ నిన్ను ఒక్క మాట కూడా అననివ్వకుండా నోరు మూయించేస్తున్నారు. అసలు సిద్ధు ఎలా నిన్ను దగ్గరికి తీసుకున్నాడు? సిద్ధు బిడ్డకి నువ్వు తల్లి ఎలా అయ్యావు నాకిప్పటికీ అర్థం కావటం లేదు. నేను స్విస్లో కూడా అడిగాను. సిద్ధుకి నీకు ఎటువంటి రిలేషన్ లేదని చెప్పాడు. అప్పుడు చెప్పిన వాడు ఇప్పుడు మాత్రం ఇదంతా ఏంటి అని కోపంగా అడుగుతుంటే, నాకు మాత్రం ఏం తెలుసు మేడం, నాకు ఏమీ తెలియదు, తెలియకుండానే అంతా జరిగిపోయింది. అయినా మీకు కావాల్సింది నేను బిడ్డని కనటం, అది జరుగుతుంది కదా అని అంటే, కాదు, ఇప్పుడు నాకు కావాల్సింది నువ్వు ఈ ఇంటి నుంచి నా సిద్ధు జీవితంలో నుంచి పూర్తిగా వెళ్ళిపోవటం కావాలి. వెళ్ళిపో అని అంది. రోషిణి మాటలకి సాధ్వి బాధగా, అలా అనకండి మేడం, నేను సిద్ధు గారిని వదిలి ఉండలేను. ఆయన కూడా నాతో పాటు ఉండటానికి ఇష్టపడుతున్నారు. మీరు కొంచెం పెద్ద మనసు చేసుకుంటే అని అనగానే రోషిణి కొట్టటానికి చెయ్యెత్తింది. కాని ఆ చెయ్యి సాధ్వి చంపని చేరేలోపే సాధ్వి ఆ చేతిని పట్టుకుని ఆపేసి, ఇప్పుడు నేను మీ కింద పని మనిషిని కాదు మేడం, మీరు కొడుతూ ఉంటే సైలెంట్గా ఉండటానికి. అండ్ నా మీద మీకు ఎటువంటి హక్కు లేదు. నాకు మనీ ఇచ్చింది నా భర్త, నా అత్తారిల్లు, మీరు కాదు. మీరు మాకు రూపాయి పెట్టలేదు. అటువంటి మీ మాట నేనెందుకు వినాలి చెప్పండి? సిద్ధు గారి చేత ఏదైనా చెప్పించండి, వింటాను. అంతేకాని ఇకపై మీరు మాత్రం నాతో ఇలా ర్యాష్గా బిహేవ్ చేస్తే బాగుండదు మేడం అని చాలా సీరియస్గా చెప్పి రోషిణి చేతిని వదిలేసి లోపలికి వెళ్ళిపోతే, రోషిణి తనకి ఎదురు తిరిగిన సాధ్విని చూసి షాక్తో బిగుసుకుపోయి వెళ్తున్న సాధ్వి వైపే చూస్తూ ఉండిపోయింది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.